దేవుని మాటలు విందాము. ఇందాక చెప్పినట్టుగా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే వాటిలో ఒక విషయం, చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చారట. ఆ చెరని 3 రకాలుగా తీసుకోవచ్చు. త్రిత్వమైన దేవుడు మనల్ని కూడా తన పోలికలో తన స్వభావంలో సృష్టించుకున్నారు కాబట్టి మనం కూడా త్రిత్వమై ఉన్నాము. ఒకటి శరీరం, ఫిజికల్గా మనం చెరలో ఉంటాము. రెండోది మనస్సు, మెంటల్గా కూడా కొన్నిసార్లు చెరలో ఉంటాం. మూడోది ఆత్మ, స్పిరిచువల్గా కూడా చెరలో ఉంటాం. కాబట్టి ఈ 3 చెరల నుంచి మనల్ని విడిపించుకుని ఆయన దగ్గరికి వేగంగా మనల్ని తీసుకెళ్ళిపోవటం కోసం ఆ పైనుంచి మహా ఆకాశముల మీద నుంచి సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ కూడా వాటన్నిటిని వదిలిపెట్టి ఈ మట్టి మీదకి, ఈ భూమి మీదకి అడుగు పెట్టి వచ్చారు. కాబట్టి ఈ స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఉన్న చెరలో నుంచి, జైల్లో నుంచి మనం విడుదల పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్తో మాత్రమే వాటిలో నుంచి విడుదల పొందగలుగుతుంది. ఎక్స్పీరియన్స్ అవ్వలేదనుకోండి, అసలు ఆ చెరలోకి వెళ్ళకుండా ఎలా విడుదల వస్తుంది? రాదు కదా. మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి శరీరపరంగా కొన్ని అనారోగ్యాలు ఖచ్చితంగా మనుషులందరికీ వస్తాయి. రెండోది, కొన్నిసార్లు మనం మంచిగా ఎఫెక్షన్ పెంచుకున్నప్పుడు వాళ్ళు కొన్నిసార్లు దూరం అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరియస్ రీజన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి మనం మానసికంగా బాధపడాల్సిన పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తాయి. ఇంకొకటి స్పిరిచువల్గా, దేవుడు ఏం చెప్పారు? ఆజ్ఞల్ని పాటించమని చెప్పారు. 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞల్ని కుదించి 2 ఆజ్ఞల్లోకి తీసుకొచ్చారు. మొట్టమొదటిది దేవుణ్ణి ఆరాధించడం. యెహోవా దేవుడు, తండ్రి దేవుణ్ణి మనం త్రిత్వమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. రెండోది, నీకులాగా నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ మాట చెప్పడానికి చాలా మనందరికీ ఈజీగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు, ఎగ్జాంపుల్కి నేను ఒక జాబ్ పర్పస్ ఒక 10 lakhs ఇచ్చేవండి. అది చేయాల్సిన టైం చేయకుండా డిలే చేశారు. ఇప్పుడు అంత కష్టపడి తీసుకొచ్చిన మనీకి ఇంట్రెస్ట్ పే చేసుకుంటాం కదా. ఆ టైంలో చెప్పినప్పుడు మాట మీద నిలబడకుండా మనల్ని బాధపెడుతున్నారు అనుకోండి, మనం మనీ పరంగా చాలా సఫర్ అవుతూ ఉంటాం. అలాంటి టైంలో తీసుకున్న మనిషిని నిజంగా మనం ప్రేమిస్తామా? సాధ్యమేనా? మరి సాధ్యం కాదు. నీకులాగా నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పిన దేవుని మాట మనం పాటించిన వాళ్ళని అవుతామా? ఖచ్చితంగా పాటించలేదు. పాటించినప్పుడు మనం స్పిరిచువల్గా చెరలో ఉన్నామా, విడిపించబడున్నామా? చెరలోనే ఉన్నాం. కానీ ఇలాంటి చిన్న విషయాలు మన ఆత్మ గురించి కొన్నిసార్లు మనం పట్టించుకోము. కానీ దేవుడు అనుభవాల ద్వారా మనకి విడుదల కలిగిస్తారన్నమాట. అనుభవాల ద్వారానే మనకి విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. పరీక్ష ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఆ సిచ్యువేషన్స్లో జర్నీ చేయాల్సి వస్తుంది. అలా జర్నీ చేసినప్పుడు మన పక్కనే ఉంటాడు దేవుడు, మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఈ సమయంలో కూడా నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు, నా ఆజ్ఞను మర్చిపోవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఐఎమ్ ఏ రిస్టోర్. నేను నీది ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావో దాన్ని 2 అంతులుగా 100 అంతులుగా ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి. కాబట్టి ఈ పరిస్థితిలో నువ్వు జర్నీ చేస్తూ ఉన్నప్పుడు నన్ను మర్చిపోవద్దు, నా ఆజ్ఞను మర్చిపోవద్దు. అప్పుడు ఏం చేయాలి? మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడి మాట మనం విన్నవాళ్ళం అవుతామా, వినని వాళ్ళం అవుతామా? విన్నవాళ్ళం అవుతాం. అప్పుడు స్పిరిచువల్గా మనం జైల్లో నుంచి విడుదల చేయబడిపోయాం కదా. అలాగా దేవుడు ప్రతి మనిషిని అనుభవం ద్వారానే తీసుకెళ్తాడు. కొన్నిసార్లు శోధనలు మనకి దేవుడు టీచింగ్ నేర్పించడానికే ఇస్తారు. మనమేమనుకుంటామంటే చెప్పిన మాట మీద నిలబడలేదు, వాళ్ళు మనల్ని చీట్ చేశారు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే నేను నీకు టీచ్ చేస్తున్నాను అని చెప్తాడు. చీట్ అనే పదంలోనే టీచ్ అనే వర్డ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది, ఆ లెటర్స్ని మనం మార్చుకుంటే. కాబట్టి మానవ స్వభావంతో చీట్ గురించి మనం మాట్లాడితే దైవ స్వభావంతో దేవుడు ఏం చెప్తాడు? నీ యొక్క స్పిరిచువల్ జర్నీలో నువ్వు నాతో కలిసి పరలోక రాజ్యంలో నా సింహాసనం దగ్గర కూర్చుని నా కుమారుడిగా ఏలుబడి చేయడం కోసం నేను నీకు టీచ్ చేస్తున్నాను. నా కుమారుడా, నా కుమార్తె విను అని ఆయన స్వరాన్ని మనకి చక్కగా వినిపిస్తారు. ఎప్పుడు వినిపిస్తారంటే కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో, వేదనలో ఇంకెవ్వరూ మనకి సహాయం చేయలేరు అనుకున్నప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆయన చల్లని మెల్లని స్వరాన్ని మనకి వినిపించడం ఖచ్చితంగా జరుగుతుంది. అలా నేను విన్న తర్వాత ఆ జైల్లో నుంచి విడుదల పొందిన తర్వాత చాలా హ్యాపీగా ఉండింది. అలాగా
మెంటల్గా అయినా, స్పిరిచువల్గా అయినా, ఫిజికల్గా అయినా ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళు ఆ బంధకాల నుంచి విడి తీయబడినప్పుడు పక్షిరాజు బిడ్డలు, పక్షిరాజు అయినా ఏసయ్య బిడ్డలు. పక్షిరాజు ఎక్కడ ఉంటారండి? ప్రపంచంలో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాతావరణం సహకరించినప్పుడు మిగతా పక్షులన్నీ ఎక్కడ గూడు దొరుకుతుందా అని ఎదురు చూస్తాయి. కానీ పక్షిరాజు బిడ్డలు ఏం చేస్తాయి? పక్షిరాజు ఏం చేస్తాడు? పైకి వెళ్ళి, మేఘాల పైకి వెళ్ళి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎంజాయ్ చేయగలుగుతుంది. అలాంటి పక్షిరాజు బిడ్డల్లాగా మనం ఉండాలని ఈ లోకానికి ఈ చెరలో నుంచి విడిపించి అనుభవాల ద్వారా ఎవరి భక్తితో వారే సాధన చేసుకోవాలి. మా డాడీ చేస్తున్నాడు కదా, నేను చేయకపోతే ఏం కాదులే అని పిల్లలు అనుకోకూడదు. పిల్లలు చేస్తున్నారు కదా, మేము చేయకపోతే ఏం కాదని పేరెంట్స్ అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరి భక్తిని వాళ్ళే సాధన చేసుకోవాలి. సాధన చేసుకునే క్రమంలో అనుభవాలు ఖచ్చితంగా వస్తాయి. అనుభవాలు రాలేదనుకోండి, మనం ఎలా నేర్చుకోలేం కదా. ఆకలి అయితేనే తెలుస్తుంది ఆకలి బాధ ఏంటో. ఆకలి అమ్మ వాళ్ళకి ఆకలి అయిందంటే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి దేవుడు మనకి కొన్నిటిని కావాలని అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు వాటిని మనం ఏం చేయాలి? టీచ్ చేస్తున్నారు కాబట్టి శ్రద్ధగా నేర్చుకోవాలి. అప్పుడే ఈ సమస్యల్లో ఉన్నప్పుడే మనం దప్పికొని ఉంటాం. ఏ దప్పికొని ఉంటాం? ఈ విడుదల పొందాలి అనే దప్పికను కలిగి ఉంటాం. అలాంటి టైంలో మనం ప్రార్థన చేసినప్పుడు జీవజల నదుల్ని ప్రవహింపజేసే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని తాకినప్పుడు మన యొక్క స్వభావము, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు మారిపోతూ ఉంటాయి. ఈ లోక సంబంధంగా ఒక మనిషి మంచి అనిపించుకోవాలంటే ఎవరి దగ్గర చెప్పే విషయాలు వాళ్ళ దగ్గర చెప్తే అందరికీ మంచి వాళ్ళే, అవునే కదా. అలా కాకుండా యథార్థమైన విషయాన్ని యథార్థంగా వాళ్ళ ముందే ఒప్పుకుంటే మంచి వాళ్ళు అవుతారా? అసలు మంచిగా ఉంటారు? అసలు ఈ రోజుల్లో సాధ్యమేనా? చాలా మనం జాబ్ చేస్తూ ఉంటాం, మన మేనేజ్మెంట్ని చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర నటించాలి. నటిస్తే ఏమవుతుంది? లోపల స్పిరిట్ ఏమవుతుంది? బాధపడుతూ ఉంటుంది. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాము? మన ఆత్మకు ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి నటించాం. హృదయ అంతరంగాల్లో ద్వేషం కానీ పగ కానీ ఉంచుకుంటే వాళ్ళు ఏమన్నాడు? దేవుడు అబద్ధికుడు అన్నాడు. అబద్ధానికి జనకుడు సాతాను. హృదయ అంతరంగంలో నీకు ద్వేషం ఉందో లేదో, పగ ఉందో లేదో నీకెలా, ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సాధ్యమేనండి తెలియటం? ఎవరైనా గుర్తించగలుగుతారా? కానీ మనకు పెట్టిన ఆత్మ, మన యొక్క హృదయ అంతరంగాన్ని పరిశోధించగలిగిన ఆత్మ ఎవరి చేతిలో ఉంది? దేవుని దగ్గర ఉంది. దేవునికి తెలుసు మన ఆత్మలో మనిషిని ద్వేషిస్తున్నామా, ప్రేమిస్తున్నామా అని. కాబట్టి దేవుడు చెప్పారు, నీలాగా నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పిన దేవుడే ఖచ్చితంగా ఆజ్ఞ అంటే పాటించాలి. దానికి ఇంకా ఆప్షన్ లేదు. కానీ దేవుడే చెప్పాడు, ఏమని చెప్పారంటే సఖ్యమైతేనే నువ్వు ఎదుటి వారితో సమాధానంగా ఉండు అని చెప్పారు. నీలాగా నీకు పొరుగువాడిని ప్రేమించమని చెప్పి మళ్ళీ ఈ మాట ఎందుకు చెప్పారు అంటే, కొన్నిసార్లు నువ్వు ప్రేమించవచ్చు కానీ ఎదుటి వాళ్ళు నిన్ను ప్రేమించే స్థితిలో ఉండరు. నువ్వు ఎన్ని మంచి చేసినా సరే వాళ్ళకి చెడులాగే కనిపించవచ్చు. అలాంటి సమయంలో నువ్వు వెళ్ళి ఎంత మంచి చెప్పినా నిన్ను రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరు. అలాంటప్పుడు మనం బాధపడమా? అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అన్నిటికీ తెలుసు కాబట్టే చెప్పారు, సఖ్యమైతేనే నువ్వు ఎదుటి వారితో సమాధానంగా ఉండు. సఖ్యత లేనప్పుడు నీ మనసులో వారి కోసం ద్వేషం ఉంచుకోకుండా వారి కోసం ప్రార్థన చెయ్యి. అప్పుడు నీ శత్రువు కోసం కూడా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు నా కుమారుడివి, కుమార్తెవు అవుతావు అని చెప్పారు. కాబట్టి ఈ లోకానికి దిగి వచ్చిన ఆ దేవుడు ఆయన వచ్చిన పనిని సమాప్తం చేసుకున్నారు. ఈ 3 చెరల్లో నుంచి మనల్ని విడిపించడం కోసం ఆయన పనిని కంప్లీట్ చేశారు. మనం ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే మనకు కూడా ఆయన జీవజల నది అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని ఇస్తారు. ఆ అభిషేకాన్ని పొందుకోవడం కోసమే ఈ యొక్క పరీక్షలు. ఒక IAS జాబ్ పొందుకోవడం కోసం ఎన్ని గంటలు కష్టపడాలి? మరి ఈ యొక్క విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే ఆయన యొక్క తాకిని మనం అనుభవించాలంటే మనం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత యథార్థంగా ఉండాలి. అందుకోసమే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చారు. ఇప్పుడు రోజుల్లో చాలా మంది వారికి ఉన్నటువంటి ఆత్మీయ గుడితనంతో మాట్లాడుతూ ఉంటారు. శిలువ మీద నుంచి 3 మేకులు పీక్కోలేని వాళ్ళు ఇంతమందిని కాపాడుతారా అని. అందుకే పిలాతు అడిగినప్పుడు దేవుడు యేసు ప్రభు వారు ఇలా సమాధానం చెప్పారు. కనుక పిలాతు
మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా అని ఆయనతో అని. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనేను. ఇక్కడ మనల్ని విడుదల చేయడానికి వచ్చిన దేవుణ్ణి నాకు అధికారం ఉంది కాబట్టి నేను విడుదల చేస్తానని పిలాతు అన్నారు. కానీ పిలాతుకి ఏం చెప్పాడు యేసయ్య? నీకు పైనుంచి అధికారం, నా తండ్రి దగ్గర నుంచి అధికారం ఉంటేనే నువ్వు నన్ను ఇప్పుడు శిక్షించడం కోసం నీ అధికారం ప్రకారం నువ్వు నడుచుకుంటావు, లేకపోతే నన్ను నువ్వు కాదు కదా ఎవ్వరు ఏమీ చేయలేరని చెప్పాను. కాబట్టి తండ్రి దేవుని మాటకు విధేయత చూపించి తన ఆఖరి రక్తపు బొట్టును కూడా కాల్చడానికి వెనుతీయకోకుండా ప్రతి కష్టాన్ని కూడా అనుభవించడానికి సంతోషంతో స్వీకరించిన యేసయ్య దగ్గర నుంచి ఈ లోకంలో ప్రతి రిలేషన్ నుంచి దేని నుంచి మనకు శోధన వచ్చినా సమస్య వచ్చినా వాటన్నిటి నుంచి విడుదల చేయగలిగినటువంటి యేసయ్య పాదాలు పట్టుకున్నప్పుడు మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తన జీవజల నదుల్లాంటి మాటల్ని మన హృదయంలో నింపి ఎప్పుడు కూడా పక్షిరాజులాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండేలాగా చేస్తారన్నమాట. ప్రతి ఒక్కరికి భయం ఏంటి? మరణం అంటే భయం. కానీ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, తనని తలకిందులుగా చేసి రంపంతో కోస్తున్నప్పుడు ఆయన ఏ దర్శనాన్ని చూశారండి? పరలోక దర్శనాన్ని చూశారు. యేసయ్య కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న ఆయన ముఖాన్ని చూస్తున్నారు. ఈ బాధను మర్చిపోయారు ఆయన. మనం కూడా అలాగే ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అంటే ఆయన మరణానికి ఎప్పుడు భయపడలేదని ఆయన మెసేజ్లు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చాలా నేర్చుకున్నాం. కొన్ని వందలు వేలు లక్షలు నేర్చుకోవడం ఒక్కటే కాకుండా దాన్ని పాటించడం వల్ల ఉపయోగం ఉంది, తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు క్రైస్తవం అంటే ఆశీర్వాదాలే కాదు, కొన్నిసార్లు ఇరుకు మార్గంలో నడవాల్సిన పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం బాధ కలిగిన మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని నువ్వు చెప్పినట్టే నేను నడుచుకుంటానని చెప్పి ఆఖరికి నా ప్రాణమైనా సరే నువ్వు తీసుకోవాలనుకుంటే నీకు అప్పగిస్తాను అనే అంతగా మనం ఎదగాలి అంటే కేవలం మన మానవ స్వభావంతో చేయలేము. ఆనాడు ఆది అపోస్తుల మీదకి దిగి వచ్చినటువంటి అగ్ని నాలుకల రూపంలో దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వారికి ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఏమంటాము? యుద్ధశూరుడు, బలశూరుడైన దేవుడు అంటాం. ఆ దేవుడు మనలో నివాసం ఉన్నప్పుడు ఈ ప్రాణాన్ని గురించి ఆలోచించాం. జీవజల నది అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు అన్నీ ఉన్నట్టే. ఈ ప్రాణం ఎప్పటికైనా పోవాల్సిందే. కొంచెం ముందు దేవుడు తీసుకోవాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా సంతోషంగా ఇస్తాం. ఒక్క క్షణంలో ఈ ఊపిరి పోతుంది. పోయిన ఊపిరి ఎక్కడికి వెళ్తుంది? తండ్రి దేవుని దగ్గరికి వెళ్తుంది. మరణ భయం లేకుండా మరణాన్ని కూడా సంతోషంగా ఇవ్వగలిగిన శక్తి ఇచ్చేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కానీ కేవలం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మాత్రమే మన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడకుండా చేయగలుగుతుంది. అలాంటి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకుని పరలోకంలో అనుభవించే ఆనందాన్ని ఈ భూలోకంలో కూడా అనుభవించడం కోసం ఈ భూలోకంలో ఉన్నటువంటి ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఉన్నటువంటి చెర నుంచి విడిపించి నిత్యము సంతోషంగా ఉండటం కోసం దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధిలో ఉంచారు. ఆయన సన్నిధిలోనే నిత్యమైన సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో కాకుండా ఇంకెక్కడ కూడా ఆ సమాధానం, సంతోషం ఉండదు. కాబట్టి ఆ సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోవాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకోవాలని, ఆ చెరలో మనం విడిపించబడిన తర్వాత ఆ చెరలో ఎంతమంది బందీలుగా ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయాలని దేవుడు ఈ లోకానికి వచ్చి తన పనిని కొంచెం కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా సంపూర్తి చేసి, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నానని చెప్పారు. అలాగే ఈ లోకంలో మనకిచ్చిన పనిని కూడా మనం సక్రమంగా నిర్వర్తించుకుని మన ఆత్మను కూడా దేవుని సన్నిధిలో ఆయన చేతికి అప్పగించే వారంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు చెప్పబడిన వాక్యాలు మన హృదయాల్లో ముద్రించబడి ఆయన చిత్తానుసారంగా నడవటానికి కృపను దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని, ఆయన తాకిడిని అనుభవించి ఈ లోకంలో పక్షిరాజు బిడ్డల్లాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండేవారుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని నజరేయుడైన యేసు
యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.